వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయలతో పచ్చడి పెట్టానండి. ఇది నిలవ పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఎలా ట్రై చేయండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మా చెట్టుకి వచ్చిన ఉసిరికాయలండి. ఇవి శుభ్రంగా నీళ్ళలో వేసుకుని కడుక్కుని తడి లేకోకుండా శుభ్రంగా తుడుచుకుని ఉంచుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకుందాం. ఒక ఫుల్ స్పూను ఆవాలు వేసుకుని వీటిని దోరగా పొడి కొట్టుకోవటానికి వీలుగా అయ్యేటట్టు వేయించుకుందాం. కొంచెం కలియబెడుతూ దోరగా కలర్ మారేంత వరకు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెంగా వేయించుకుందాం. ఇది కదండి, ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ కళాయి పెట్టుకుని ఉసిరికాయ ముక్కలు వేయించడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఉసిరికాయ ముక్కలన్నీ కూడా బాగా కొంచెం ముక్క మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇగోండి, కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో వేసుకుని కొంచెంగా వేగనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ముక్క మెత్తబడేంత వరకు కొంచెం వేయించుకుందాం. ఇగోండి, ఉసిరికాయలు కలర్ మారి చూడండి, ఇలా అంటే చక్క ఉసిరికాయలు బాగా మెత్తబడినమాట. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా అలా ఉంచేసి ఉసిరికాయలు మాత్రమే తీసి వేరే గిన్నెలో వేసుకుందాం. ఉసిరికాయలు ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి చల్లగా అయిన తర్వాత పిక్కలు తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేసుకున్నా కానీ ఓకే. నేనైతే ఇలానే చేసేస్తాను. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదండి, దాంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి చీలికలు వేసుకుని కొంచెంగా వేయించుకుందాం. ఇవి ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో ఇలా కొంచెంగా కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కొంచెంగా ఇంగువ, ఒక కొంచెం చిటికెడు పసుపు, కొంచెం వేసుకుంటే చాలు. పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసాం కదండి. ఈ పోపు అంతా కూడా కొంచెం చల్లారనిద్దాం. అన్నీ చల్లగా అయినాయి కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఉసిరికాయలన్నీ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు కారం పొడి, ఫుల్ కప్పుతో కారం పొడి తీసుకున్నాం కదండి. హాఫ్ కప్పు సాల్ట్, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పిండి, తర్వాత ఇలాగా కొంచెంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయి. ఒక 3 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుందాం. వీటిని మొత్తంగా కూడా ఇలా చక్కగా నీట్గా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా కూడా కలిసేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు పోపు చల్లారిపోయింది కదండి. ఆ పోపు అంతా కూడా దీంట్లో వేసుకుని మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు చక్కగా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. బయట అయితే 2 నెలలు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు చక్కగా నిలవ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.